మనం నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇందాక మనకు పరిపూర్ణ వర్గ సంఖ్యలకు సంబంధించినటువంటి ప్రశ్న పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ కి సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ కు సంబంధించినటువంటి ప్రశ్న. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్స్. విచ్ ఆర్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ కూడా సరికానిది ఏదనే మన ప్రశ్న. మరి సరికానిది ఏదో ప్రశ్న ఇందాక మాట్లాడుకున్నాం. ఒకసారి 4 ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, ఇఫ్ 500 is multiplied by the least number 2 it becomes a perfect cube అంటున్నాడు. సో 500 ని 2 తో మల్టిప్లై చేస్తే 500 ని 2 తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ క్యూబ్ అంట. ఓకే చూద్దాం. తర్వాత if 3000 is divided by the least number 2 it becomes a perfect cube. మరి 3000 ని 2 తో డివైడ్ చేస్తే వచ్చే 1500 కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అంటా ఉన్నాడు. If 11 is least added to 1320 it becomes a perfect cube. మరి 11 కి 1320 యాడ్ చేస్తే వచ్చేటువంటి 1331 perfect cube. If 3 is the least subtracted from the double to double zero, it becomes a perfect cube. మరి double to double zero నుంచి 3 తీసేస్తే వచ్చేటువంటి 2197 ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ క్యూబ్. ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మనకు విరుద్ధంగా కనిపిస్తా ఉంది. ఒక కండిషన్. ఏంటి ఆప్షన్, ఏంటి ఆ కండిషన్ అంటే ఇందాక మనం వర్గ సంఖ్యల విషయంలో చెప్పుకున్నాం. ఒక వర్గ సంఖ్య యొక్క చివరిలో సున్నాలు అనేటివి 2 కానీ 4 కానీ 6 కానీ ఇట్లా సరి సంఖ్యల్లో ఉంటాయి. మరి ఘన సంఖ్యల విషయానికి వచ్చినప్పుడు ఘన సంఖ్య యొక్క చివరిలో సున్నాల సంఖ్య ఇక్కడ ఘనం అంటే 3, క్యూబ్ అంటే 3 కాబట్టి 3 కానీ 6 కానీ 9 కానీ ఈ విధంగా ఉండాలి. ఓకే మరి ఆప్షన్ నెంబర్ 1 చూస్తే ఎస్ 3 డిజిట్స్ ఉన్నాయి, అది అయ్యే ఛాన్స్ ఉంది. కమ్ టు ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 విషయానికి వస్తే 3000 ని 2 తో డివైడ్ చేసినప్పుడు 1500 వచ్చింది. మరి 1500 అనేటువంటి నెంబర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 2 జీరోస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎస్ దిస్ ఈస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్స్. ఇంకా రిమైనింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయో లేదో మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది సార్ అంటే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మళ్ళీ ఏబి సరైనవి, బీసీ సరైనవి, ఏబిసి సరైనవి లాంటి ఆప్షన్స్ కనుక ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇవి నిజంగా పర్ఫెక్ట్ స్క్వేర్లు అవుతాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్. సో అకర్ణీయ సంఖ్యల ధర్మాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరికాదు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ లో చూసాం, రేషనల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ చూసాం. అగైన్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమంటున్నాడు, అకర్ణీయ సంఖ్యల గుణకారం పరంగా సహచర ధర్మాన్ని. సో రేషనల్ నంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్స్. ఎస్ మనము ఏ3 రేషనల్ నంబర్స్ తీసుకున్నా వాటి గ్రూపింగ్ లో చేంజ్ చేసినప్పుడు రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి. 3 4s are 12, 12 2s are 24, 2 3s are 6, 6 4s are 24. So they give a same result. So rational numbers will satisfy the associative property under multiplication. Come to second option. అకర్ణీయ సంఖ్యల సమితిలో గుణకార తత్సమాంశం 1 అగును. సో the multiplicative identity in rational number is 1. సో ఐడెంటిటీ మరి ఇందాక యూనివర్స్ చూసాం, ఇక్కడ ఐడెంటిటీ. మరి ఐడెంటిటీ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక రేషనల్ నంబర్ ని దేంతో భాగిస్తే తిరిగి మనం అదే రేషనల్ నంబర్ పొందుతామో
దాన్ని ఐడెంటిటీ అని పిలుస్తాం. మరి ఒక రేషనల్ నంబర్ ని ఇంకొక నంబర్ తోటి మల్టిప్లై చేసి తిరిగి అదే పొందాలి అంటే ఓకేనా, మనం ఒకటితో మల్టిప్లై చేస్తా అవుతుంది కాబట్టి ఎస్ గుణకార తత్సమాంశం ఒకటకును. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, భాగహార ప్రక్రియ పరంగా అకర్ణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటిస్తాయి. ఇందాకనే డిస్కస్ చేశాం. అకర్ణీయ సంఖ్యల్లో 0 కూడా ఉంది. మరి భాగహారం పరంగా 0 మనం టెస్ట్ చేస్తే రిజల్ట్ సమృద్ధం క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, తిరిగి అగైన్ మనం రేషనల్ నంబర్స్ తీసుకొని డివిజన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా మనకు రేషనల్ నంబరే రావాలి. మరి 0తో డివైడ్ చేసినప్పుడు we didn't get any రేషనల్ నంబర్, అంటే వేరే తీసుకున్నప్పుడు వస్తాయి కదా సార్, బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ ఈజ్ ఆల్వేస్ అంటున్నాడు. అంటే అన్నిటికీ సాటిస్ఫై కావాలి, మరి అన్నిటికీ సాటిస్ఫై కాదు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్, అకర్ణీయ సంఖ్యలు సంకలనం పరంగా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. ఎస్, సంకలనం అడిటివ్ అండర్ అడిషన్ మనం ఏం చేస్తే వాటి యొక్క ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేస్తే ఉదాహరణ డిస్కస్ చేసాం. 3+2 2+3 వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ ఆప్షన్స్. సో ఇంకరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సో 2 రేషనల్ నంబర్స్ టు ఫ్రాక్షన్స్ ఇచ్చి బెట్వీన్ నంబర్స్ అనేటువంటి ప్రశ్న రకం ఇది. మరి అలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడం కోసం ఏం చేస్తాం, వాటి న్యూమరేటర్స్ వదిలేసి డినామినేటర్స్ ఈక్వల్ చేస్తాం. మరి డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే అప్పుడు ఇది 4/15 అవుతుంది, ఇది 12/15 అవుతుంది. సో 15 కావాలంటే 15 కావాలంటే ఇంటూ 5 కదండి, కాబట్టి 2 5s are and 3 5s are. 15 కావాలంటే ఇంటూ 3 కదండి, అందుకే 4 3s are, తర్వాత 5 3s are. సో 10/15 12/15. సో 10/15 కి 12/15 కి మధ్యలో మనం చూడగలిగేది ఏంటి అంటే 11/15. మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని మనము డినామినేటర్ 30 ఉండేవి చూస్తాము. మరి డినామినేటర్ 30 ఉండేవి మనం ఒకసారి ఆప్షన్స్ చూసాం కాబట్టి ఇవి డినామినేటర్ 30 వచ్చేలా అగైన్ 2తో ఇంటూ చేస్తే అప్పుడు ఇదేమో 20/30 అవుతుంది, ఇదేమో ఇంటూ 2 చేస్తే 24/30 అవుతుంది. సో 20/30 24/30. ఈ 20/30 24/30 మధ్యలో మనం 21/30 22/30 23/30 అనేటువంటి 3 భిన్నాలను చూడొచ్చు. అందులో మొదటి ఏమంటున్నాడు, 11/15 అనేది ఈ 2 భిన్నాల మధ్యలో ఒక భిన్నం అవుతుంది. ఇందాక చూస్తాం 15 ఉన్నటువంటి సందర్భంలో ఇది 10/15, అది 12/15, మధ్యలో 11/15 అవుతుంది, కరెక్టే. తర్వాత ఏమంటున్నాడు, 22/30 అనేది ఈ 2 భిన్నాల మధ్య ఉండే ఒక అకర్ణీయ సంఖ్య కాదు అంటున్నాడు. మరి నిజానికి 22/30 అనేది రెండింటి మధ్యలో ఉన్న ఒక అకర్ణీయ సంఖ్యనే అని ఏమంటున్నాడు, సంఖ్య కాదు అని అంటా ఉన్నాడు. మనకి అడిగిన ప్రశ్న ఏంటి, సరైనది కాదు. సరైనది కాదంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఏదైతే మనకు ఇన్కరెక్ట్ గా అనిపిస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. వాడు చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ ఎస్ కరెక్ట్ స్టేట్మెంట్. వాడు చెప్పినటువంటి సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, రాంగ్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఓకేనా, మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ దొరికిపోయింది. అయినా కూడా చూద్దాం. సగటు మాత్రం ప్రకారం ఈ రెండింటి మధ్య ఉండే ఖచ్చితమైన మధ్య విలువ ఏది? సో సగటు అంటే నథింగ్ బట్ 2 సంఖ్యలు ఏ మరియు బీలు 2 సంఖ్యలుగా తీసుకున్నప్పుడు వాటి సగటు ఏమవుతుంది సార్ అంటే a+b/2 అవుతుంది. ఆ విధంగా 10/15 12/15 యొక్క సగటు యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 11/15 అవుతుంది. ఇది కూడా సరైనదే. మరి ఫోర్త్ ఆప్షన్ 23/30. ఎస్, 20/30 కి 24/30 కి మధ్యలో 23/30 అనేది కూడా ఉంటుంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో వాటి మధ్య 22/30 అనేది
వీటి మధ్యలో చెప్పాను కదండి, 21/30, 22/30, 23/30. ఈ 3 విలువలు ఉంటాయి. ఆ 3 విలువల్లో 22/30 అనేది ఉండదు అంటున్నాడు, కానీ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్, సో ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. -3/5 గా మనం చేయాల్సింది -3/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మరి -3/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే -5/3 అవుతుంది. వాట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? ద ప్రోడక్ట్ షుడ్ బి 1. సో ఇచ్చినటువంటి నంబర్ ని దేంతో మల్టిప్లై చేసినప్పుడు we get the product of 1, then the value is called multiplicative identity of given number. సో ఇక్కడ -3/5 ఏదైతే ఉందో దీనికి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే దేంతో మల్టిప్లై చేసినప్పుడు దీని విలువ 1 వస్తుందని. మరి -5/3 తో చేసినప్పుడు ఈ 3, 3, 5, 5 క్యాన్సిల్ అయిపోయి -1 ఇంటూ -+1 వస్తుంది. కాబట్టి -5/3 అనేది ఇచ్చినటువంటి -3/5 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. అండ్ అడిటివ్ ఇన్వర్స్, మరి మల్టిప్లికేటివ్ అంటే మల్టిప్లై చేసినప్పుడు 1 రావాలి, అడిటివ్ ఇన్వర్స్ అంటే యాడ్ చేసినప్పుడు 0 రావాలి. మరి దేనికి 5/7 కి అడిటివ్ ఇన్వర్స్ -5/7 చేసినప్పుడే 0 వస్తుంది. కాబట్టి 5/7 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటి సార్ అంటే -5/7. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు. మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 5 5s ఆర్ ఎంత అండి 25, 3 7s ఆర్ 21, ప్లస్ 25/21. Yes, second option is the correct answer. Okay, next come to 145. మరి అంకెలకు సంబంధించి దీన్ని పక్కన పరిశీలించండి. వీటిలో సరికానిది, అగైన్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అడుగుతా ఉన్నాడు. ఎందుకు ఇన్ని ఇన్కరెక్ట్ ఆప్షన్స్ మనం క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది అంటే, దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ 3, 4 ఇన్కరెక్ట్ ఆప్షన్స్ లో ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ లో 1 or 2 క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారని మన పిల్లలు చాలా మంది చెప్పడం జరిగింది. అందుకే వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న ఉద్దేశంతో ఇన్కరెక్ట్ అనేటువంటి క్వశ్చన్లు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ అనేది మన క్వశ్చన్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్స్ మనం ఒకసారి అర్థం చేసినట్లయితే, ద డిఫరెన్స్ బిట్వీన్ 3 digit number and the number obtained by the reversing its digits is always divisible by 99. సో ఒక 3 digit number తీసుకోవాలంట. ఓకే, తర్వాత వాటిని రివర్స్ చేస్తే వచ్చే నంబర్ తీసుకోవాలి. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ 99తో డివిజిబుల్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే రైట్, నేను ఇప్పుడు ఒక 3 digit నంబరు ఏబిసి తీసుకుంటా. ఏబిసి, మరి దీని యొక్క ఎక్స్పాన్షన్ ఫామ్ వాల్యూ ఫామ్ రాస్తే ఎంత అవుతుంది సార్ అంటే 100A 10B + C అవుతుంది. మరి ఏబిసి అనేటువంటి 3 digit నంబర్ని తారుమారు చేస్తే నాకు ఇంకో నెంబర్ ఏమొస్తుంది సార్ అంటే సిబిఏ వస్తుంది. మరి సిబిఏ అంటే నథింగ్ బట్ 100C 10B + ఏమంటున్నాడు, సంఖ్యను రివర్స్ చేయగా వచ్చినటువంటి సంఖ్యలో నుంచి తీసివేస్తే 100Aలో నుంచి ఒక ఏ తీసేస్తే ఎంత వస్తుందండి 99A. తర్వాత 10B అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. సిలో నుంచి -100C తీసేస్తే -99C అవుతుంది. ఈ రెండిట్లో 99 కనుక కామన్ చేస్తే ఈ రిజల్ట్ ఖచ్చితంగా దేంట్లో డివిజిబుల్ అవుతుంది, 99తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో కమ్ టు సెకండ్ ఆప్షన్.
మరి సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు, ఒక మూడంకెల సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్య నుండి తీసివేస్తే వచ్చే ఫలితం ఎల్లప్పుడూ 9 నిశ్శేషంగా భావించబడుతుందంట. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్స్ ద రిజల్ట్ ఈస్ ఆల్వేస్ డివిజిబుల్ బై 9. ఇందాక ఇట్లా ఏబిసి తీసుకుని చేయాలా సార్? నో. మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఆ స్టేట్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి అప్లికబుల్ కావాలి. కాబట్టి నీకు ఇష్టం వచ్చినటువంటి ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకో, వాడు చెప్పినట్లు చేయి. మరి ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై అయిందా? ఎస్, రైట్ ఆన్సర్. లేకపోతే ఇన్కరెక్ట్ ఆప్షన్. ఏమంటాడు, ఒక 3 అంకెల సంఖ్య. ఎస్, నేను ఏం తీసుకుంటున్నాను, 432 చిన్న నంబర్స్ తీసుకొని ఒక 3 అంకెల సంఖ్య తీసుకొని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్య నుంచి, అంటే ఇందులో నుంచి మనం ఏం తీసేయాలంట, డిజిట్స్ అన్ని తీసేయాలంట, అంకెల మొత్తాన్ని తీసేయాలంట. తీసేస్తే 432 మైనస్ 9 తీసేస్తే ఎంత వస్తుంది, 424 వస్తుంది. సరే, 423 వస్తుంది. మరి ఇలా తీసివేయగా వచ్చినటువంటి నంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. మరి 423 9తో డివిజిబుల్ అవుతుందంటే ఎస్, 9తో డివిజిబుల్ అవుతుంది. ఎట్లా చెక్ చేస్తాం, అంకమూలం డిజిట్ సమ్ 4 + 2 + 3 ఎంత వచ్చింది, 9 వచ్చింది. కాబట్టి 423 డివిజిబుల్ అవుతుందంటే వారు చెప్పినటువంటి కండిషన్ కరెక్టే. లేకపోతే ఇందాక మనం తీసుకున్నట్లు ఏబిసి అనేటువంటి నంబర్ తీసుకుంటే అది ఎక్స్పాన్షన్ ఫామ్ లో 100b 10b 100a 10b + c అవుతుంది. ఇందులో నుంచి a + b + c ని తీసివేస్తే అప్పుడు +c - c క్యాన్సిల్ అయిపోతుంది. 100a లో నుంచి ఒక a అంటే 99a, 10b లో నుంచి ఒక b అంటే 9b. ఈ రెండింటిలో 9 కామన్ గా ఉంది కాబట్టి 11a - b. సో 9 × 11a - b ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజిబుల్ బై 9. 9 డివిజిబుల్ అవుతుంది, 9 క్యాన్సిల్ అవుతుంది కదా. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్. తర్వాత ద సమ్ ఏబిసి బిసిఏ సిఏబి ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 37 అంటా ఉన్నాడు. ఇక్కడ కూడా మీరు ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకొని ఇందాక మనం టెస్ట్ చేసినట్టు టెస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 3 డిజిట్ నెంబర్స్ ఏబిసి తర్వాత పెట్టినట్లు బిసిఏ తర్వాత సిఏబిను ఎక్స్పాన్షన్ ఫామ్ లో రాస్తే 100a 10b + c తర్వాత 100b + 10c + a తర్వాత 100c + 10b 10a + 2. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే 100a ఒక a ఇక్కడ 10a ఎంత అవుతుంది, 111a. వీళ్ళు కూడా 111b, సీలు కూడా 111c. మరి ఈ 111 లో మనం అబ్జర్వ్ చేస్తే 37 × 3 అనేది 111 కామన్ తీస్తే 37 × 3 అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో 37 3s 111 3 కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఇది కూడా దేంతో 37 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి దిస్ వన్ ఆల్సో ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రెండు వేరు 3 అంకెల సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ 11 చేత భాగించబడుతుందంట. సో 123 అనేటువంటి ఒక నంబర్ తీసుకున్నా, 231 అనేటువంటి ఇంకో నంబర్ తీసుకున్నా. ఓకే, మరి ఈ వేరు 3 అంకెల సంఖ్యల మొత్తం 4 5 3 వచ్చే టోటల్ ఎప్పుడు 11 తో డివిజిబుల్ అవుతుందన్నాడు. మరి 354 11 తో డివిజిబుల్ కాలేదు. సో ఒకదానికి సాటిస్ఫై కాకపోయినా ఆ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఎస్, ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఈ 3 కూడా సరైనటువంటి ఆప్షన్సే. ఇది సరికాని ఆప్షన్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కమ్ టు 6th క్వశ్చన్. మరి 6th క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు 6th క్వశ్చన్, పరిపూర్ణ వర్గ సంఖ్య ధర్మాలకు సంబంధించి కొన్ని వాటిల్లో ఏ ప్రకటన సరికాదు, ఏ ప్రకటన సరికాదు. సో అగైన్ ఇన్కరెక్ట్ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాలా. రిగార్డింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్, ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్.
మనం వర్గ సంఖ్య గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఆ ప్రాపర్టీస్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా లేని వాటిని తప్పుగా ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2, 3, 7 లేదా 8 ఉండదు. సో నో పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ కెన్ హ్యావ్ 2, 3, 7, 8 ఇన్ ఇట్స్ యూనిట్ డిజిట్స్. 100% కరెక్ట్ కదండి. సో ఏ వర్గ సంఖ్య కూడా 2, 3, 7, 8లతో అంతం అవ్వడం అనేది జరగదు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్ 1. నెక్స్ట్, రెండు వరుస పరిపూర్ణ వర్గ సంఖ్యల మధ్య భేదం వరుస బేసి సంఖ్యలుగా ఉంటుంది. చెక్ చేద్దాం. రెండు వరుస పరిపూర్ణ వర్గ సంఖ్యలంట. సో వర్గ సంఖ్యలను వీటిని పిలుస్తాం 1, 4, 9, 16, 25. మరి వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే 3 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే 5 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే 7 వచ్చింది. కరెక్ట్ కదండి. సో రెండు పరిపూర్ణ వర్గ సంఖ్యల మధ్య భేదం ఏమవుతుంది, వరుస బేసి సంఖ్యలుగా వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య గల కారణాంకాల సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య గల కారణాంకాల సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 36 అనేటువంటి ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య తీసుకున్నప్పుడు వాటి కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి ప్రధాన కారణాంకాలు కనుక్కునే పద్ధతి చూసే కదా, అది ఒక పద్ధతి అవుతే వీటిని లబ్ధాలుగా రాసేటువంటిది మరొక పద్ధతి. సో 1 × 36, 2 18, 3 12, 4 9, 6 6 36. సో మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటే ఇలాంటి ఒక పేరు అర్థం చేస్తారు. మరి ఇప్పుడు కారణాంకాల సంఖ్య చూస్తే ఇవన్నీ జతలుగానే ఉన్నాయి కదండి. సో ఇవంతా సరి అవుతుంది. ఇక్కడ ఒకటే దాన్ని తీసుకుంటాం కాబట్టి సరి ప్లస్ 1 ఏమవుతుంది సార్ అంటే బేస్ అవుతుంది. అంటే ప్రతి వర్గ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య మనం అబ్జర్వ్ చేస్తే అది ఒక బేస్ సంఖ్య అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ 1. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఏమంటున్నాడు సార్ అంటే రెండు పరిపూర్ణ వర్గ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య సమ్ ఆఫ్ ఎనీ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. ఎంత ఫులిష్ స్టేట్మెంట్ అండి. ఎందుకు, రెండు పర్ఫెక్ట్ స్క్వేర్లు 4, 9 తీసుకుంటున్నా, మరి వీటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి 13 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నా. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 147%. ఓకే, దీని వాటిలో ఏ పట్టున సరి కాదు. అగైన్ ఇన్కరెక్ట్ ఆప్షన్. మరి ఇన్కరెక్ట్ ఆప్షన్ లో త్రిభుజాకార సంఖ్య 210 అనేది వరుసగా మొదటి 20 సహ సంఖ్యల మొత్తానికి సమానము. ఎస్ సార్. సో ట్రయాంగిల్ నంబర్ 210 is equal to the sum of the first 20 natural numbers అంటా ఉన్నాడు. మరి ట్రయాంగులర్ నంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1, 3, ఓకే. సో వీటిని మనం ఏమంటాం సార్ అంటే ట్రయాంగులర్ నంబర్స్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని 1వ త్రిభుజాకార సంఖ్య అని, దీన్ని 2వ త్రిభుజాకార సంఖ్య అని, దీన్ని 3వ త్రిభుజాకార సంఖ్య అని, దీన్ని 4వ త్రిభుజాకార సంఖ్య అని పిలుస్తాం. మరి మీరు అర్థం చేస్తే 1వ త్రిభుజాకార సంఖ్య అనేది 1కి సమానం. 2వ త్రిభుజాకార సంఖ్య ఎంతకు సమానం? 3 అయిందంటే సో 2వ త్రిభుజాకార సంఖ్య 2 వరకు గల సహజ సంఖ్యల మొత్తం. నెక్స్ట్ 3వ త్రిభుజాకార సంఖ్యను చూసినట్లయితే మొత్తం 6 బిందువులు ఏర్పడ్డాయి. మరి ఈ 6 అనేటివి మొదటి 3 వరుస సంఖ్యల మొత్తానికి సమానం. సో ప్యాటర్న్ అర్థం చేస్తున్నారు కదండి. మరి ఆ లెక్కన 20వ త్రిభుజాకార సంఖ్య, ఇప్పుడు 3వ త్రిభుజాకార సంఖ్య అప్ టు 3 వరకు చేశాం కదా. మరి 20వ త్రిభుజాకార సంఖ్య అంటే 1 + 2 + 3 + అప్ టు 20 వరకు చేస్తే వచ్చేవే బిందువుల సంఖ్య. మరి అప్ టు 20 వరకు చేయడం కోసం మనం
n ఇంటూ n ప్లస్ 1/2 అనేటువంటి ఒక ఫార్ములాని వాడతాం కదా. మరి ఆ ఫార్ములాని వాడితే 20 ఇంటూ 21/2, సో 210. ఎస్, గివెన్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. త్రిభుజాకార సంఖ్య 210 అనేది వరుసగా మొదటి 20 సహజ సంఖ్యల మొత్తానికి సమానము. నెక్స్ట్ come to second option. The Ramanujan number 1729 can be expressed as the sum of two cubes into two different ways. నిజానికి అలా 2 డిఫరెంట్ వేస్ లో రాయగలిగినందుకే దానికి అంత ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. మరి 1729 అనేది మనము 2 డిఫరెంట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ గా రాయొచ్చు. అందులో మొదటిది ఒకసారి అర్థం చేసినట్లయితే 1 క్యూబ్ 12 క్యూబ్, 1 క్యూబ్ 12 క్యూబ్, తర్వాత వచ్చేసి 9 క్యూబ్ 10 క్యూబ్. ఇలా 2 డిఫరెంట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ గా రాయగలిగాం కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత అనేది వచ్చింది. నెక్స్ట్ అది కూడా కరెక్టే. నెక్స్ట్ ద కార్పొరేటర్ కాన్స్టెంట్ 6174 is the smallest 4-digit perfect square number. Oh, so 6174 is called కార్పొరేటర్ కాన్స్టెంట్. అసలు ఈ కార్పొరేటర్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక 4-digit నెంబర్ తీసుకొని ఆ 4-digit నెంబర్ని అసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్స్ లో రాస్తే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2864 అనేటువంటి ఒక నంబర్ తీసుకున్నాను. ఇలా ఒక 4-digit నెంబర్ తీసుకుని అందులో ఉన్న వాటిని అంకెని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తే 8642 ఒకటి 2468 అని ఒక నంబర్ వస్తుంది. ఇట్లా 2 డిఫరెంట్ నంబర్స్ తయారు చేసుకుని వాటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే 12 లో 8 వెళ్తే 4, 13 లో 6 వెళ్తే 7, 5 లో 4 వెళ్తే 1, 8 లో 6 వెళ్తే 8 లో 4 వెళ్తే 6. సో ఆ 2 డిఫరెంట్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ టెస్ట్ అయిన వరకు ఒక్కోసారి ఫస్ట్ స్టెప్ లో వచ్చింది అన్ని నెంబర్లు ఇక్కడ రాకపోవచ్చు. అలా రానప్పుడు ఏం చేయాలా, అగైన్ మళ్ళీ మనకు 4-digit నెంబర్ ఫామ్ అయింది కదా, సేమ్ ఇలాగనే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాసి డిఫరెన్స్ కలపాలా. ఈ ప్రాసెస్ ఇలా చేస్తూ పోతే ఖచ్చితంగా అది 6774 తోనే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ 6774 మళ్ళీ చేస్తే అగైన్ వీ గెట్ 6774. సో కాన్స్టెంట్ నంబర్ తో ప్రాసెస్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ 6174 ని ఆపరేటర్ అనేటువంటి మ్యాథమెటిక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి అతని పేరు పైన ఆపరేటర్ కాన్స్టెంట్ అంటారు. ఇంతవరకు బాగుంది, కానీ 6774 is the smallest 4-digit perfect square. నిజానికి 1024 is the smallest perfect square. I think 32 square. Then how 6174 is the smallest 4-digit? Actually 6174 is not a perfect square number. So 6174 అనేది అసలు వర్గ సంఖ్యనే కాదు, అలాంటిది అతి చిన్న 4 అంకెల వర్గ సంఖ్య అంటుంది కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్. సో 4th వన్ ఏమంటాడు, 625 అనేది ఒక స్క్వేర్ నెంబర్. చతురస్ర సంఖ్య అంటే స్క్వేర్ నెంబర్ ఇస్ వర్గ సంఖ్య. దేని యొక్క వర్గము? 25 యొక్క వర్గం కాబట్టి దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3 6174 is not a perfect square. Next question. So 3/8, 9/16, 15/32 ఈ 3 ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, డిఫరెన్స్ చేయాలి. మరి 3 ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఎలా చేస్తాం? LCM of fractions, HCF of LCM of numerators, HCF of denominators. మరి 3, 9, 15 ఈ మూడింటి యొక్క LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 15 టేబుల్ చెప్పుకుంటే వెళ్దాం. ఆ 15 టేబుల్ లో వచ్చి ఈ మిగిలిన రెండింటిలో వస్తుందో లేదో చెక్ చేయాలి. మరి 15 1 15 ఈ రెండింటిలో 15 ఇందులో వస్తుంది కానీ ఇందులో రాదు కాబట్టి తీసేస్తాం. 15 2s are 30 ఇందులో 30 వస్తుంది కానీ ఇందులో 30 రాదు కాబట్టి అది కూడా ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 15 3s are 45 45 is 3 15s 45 9 4s 45
మూడిట్లో వస్తుంది కాబట్టి 45 is the LCM of 3950. హెచ్సిఎఫ్ అంటే ఈ మూడింటిని గరిష్టంగా భాగించేది. సో 8 అనేటువంటిది మూడింటిని భాగిస్తుంది కాబట్టి 8కి మించి అంటే మోర్ దెన్ 8 ఈజ్ నాట్ డివిజిబుల్, నాట్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ దీస్ 3 numbers. కాబట్టి highest common factor of 8, 16, 32 is 8. So this is the LCM of given 3 fractions. What is the LCM? 45/8. అదేవిధంగా ఆ 3 fractions కి HCF కూడా కనుక్కోవాలి. 3/8, 9/16, 15/32. మరి ఫ్రాక్షన్స్ యొక్క HCF ఫైండ్ అవుట్ చేయడం అంటే నథింగ్ బట్ న్యూమరేటర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేసి డినామినేటర్స్ కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. మరి న్యూమరేటర్స్ ఏమున్నాయి? 3, 9, 15. ద HCF ఆఫ్ 3, 9, 15 ఆ మూడింటిని డివైడ్ చేసేటువంటి నంబర్ ఏది సార్ అంటే అందరికి తెలుసు 3. మోర్ దెన్ 3 ఏ నంబర్ కూడా ఈ మూడింటిని ఎగ్జాక్ట్ డివైడ్ చేయదు కాబట్టి 3 ఇస్ ద HCF. LCM మీన్స్ ఈ మూడింటిని డివైడ్ చేసేది కాదు, ఈ మూడింటితో డివైడ్ చేయబడేటువంటి లీస్ట్ నంబర్, దట్ ఈస్ 32. సో 32 అనేది ఏతో డివిజిబుల్ అవుతుంది, 16 తో డివిజిబుల్ అవుతుంది, 32 తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 32 ఈస్ ద LCM ఆఫ్ ఈవెన్ నంబర్స్. సో మనము LCM ఫైండ్ అవుట్ చేసాము, అట్ ద సేమ్ టైం HCF ఫైండ్ అవుట్ చేసాము. ఏం కనుక్కోవాలంట? వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం వీటిని లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేస్తున్న ఇంటూ 4 చేసి, ఇంటూ 4 చేస్తే 8 కాస్త 32 అవుతుంది. ఇది 45 ఇంటూ 45 ఇంటూ 4 అంటే 45 90 180 అవుతుంది. సో 45/8 ప్లస్ లో 180/32 రాస్తే, సో 32 is the denominator. 180 లో నుంచి 3 తీసేస్తే అప్పుడు 177/32. 177/32. Option number 2 is the correct answer. Okay, next and last but one question. So can the value find out in the find the value of given equation. So more than 2 operations ఉన్నప్పుడు బార్డ్మాస్ రూల్ అప్లై చేయమన్నాం. బార్డ్మాస్ రూల్. సో బార్డ్మాస్ రూల్ లో ముందు బ్రాకెట్ లో ఉండేది కంప్లీట్ చేస్తాం. మరి 8 - 5 బ్రాకెట్ లో ఉంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 3 వస్తుంది. తర్వాత హాఫ్ ఉంటే హాఫ్ చేస్తాం, లేకపోతే డివిజన్ చేస్తాం. మరి ఇక్కడ డివిజన్ ఉంది, ఈ డివిజన్ పర్ఫార్మ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం, ఎక్కడెక్కడ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ చేద్దాం. సో 8 2s are 16, ఇక్కడ 16 వచ్చింది. సో ఇక్కడ ఒక డివిజన్ సరే లేదు, ఇక్కడ 6 వస్తుంది. సో ఇక్కడ 3 3s are 9 వస్తాము. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫైనల్ గా వాట్ 16 + 15 - 9 + 6. సో 16 15 31 31 + 6 37. సో 37 లో నుంచి 9 వెళ్తే we get 28. సో జస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన క్వశ్చన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అంటా ఉన్నాడు. సో ప్రతి వాటిలో ఏ ప్రకటన సరికాదు అనేది మన ప్రశ్న. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ క్వశ్చన్ చూసి చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ మీద మన ప్రశ్న. మరి వాటి కోసం మనం ప్లేస్ వాల్యూస్ తెలుసుకున్నాలి. మరి ఇండియన్ సిస్టము ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ చూస్తే 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore 10 crore 100 crore. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్ చూస్తే ఇక్కడ కూడా 1s are యూనిట్స్ అంటాం. సో 1s are యూనిట్స్, 10s 100s, తర్వాత 1000s 10,000s 100,000s, నెక్స్ట్ మిలియన్ 10 millions 100 millions, తర్వాత బిలియన్ 10 millions, తర్వాత 100 billions, ఆ తర్వాత ట్రిలియన్. సో
దీస్ ఆర్ ద ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్స్ లో ప్లేస్ వాల్యూస్ వీటిపైన పట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమంటున్నాడంటే 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs అంటున్నాడు. ఎస్ 1 million వచ్చేసి 10 lakhs ఈక్వల్ కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 1 billion ఈజ్ ఈక్వల్ టు 100 crores అంటున్నాడు. ఎస్ దిస్ ఈజ్ ఆల్సో 1 billion ఈజ్ ఈక్వల్ టు 100 crores. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 1 crore ఈజ్ ఈక్వల్ టు 10 millions అంటా ఉన్నాడు. 1 crore ఈజ్ ఈక్వల్ టు 10 millions. దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 100 millions ఈజ్ ఈక్వల్ టు 10 crores ఓన్లీ, నాట్ 100 crores. అంటే దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో సరైనది కాదు, సరైనది కాని ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో దీంతో మనకు 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మరి 30 క్వశ్చన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక 4-5 క్వశ్చన్స్ పక్కన పెడితే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగానే తయారు చేయడం జరిగింది. కాబట్టి డిఫికల్ట్గా ఫీల్ కాకుండా ఈ రేంజ్ వరకు నేర్చుకుంటే మనం తదుపరి మన ఎగ్జామ్లో విజయం సాధిస్తాం. కాబట్టి ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.